మా ఆవిడ నన్ను చాలా రోజుల తర్వాత గ్రైండర్ కావాలి అని అడిగింది. అప్పుడు నేను నీకు ఏ గ్రైండర్ కావాలి అని అడిగా. అంటే బెంచ్ గ్రైండరా, యాంగిల్ గ్రైండరా, కాఫీ గ్రైండరా, హెర్బ్ గ్రైండరా, మీట్ గ్రైండరా, మిక్సర్ గ్రైండరా, పెప్పర్ గ్రైండరా, మోటార్ అండ్ పెస్లే గ్రైండరా, టొబాకో గ్రైండరా, స్పైస్ గ్రైండర్నా అని. దానికి మా ఆవిడ మిక్సర్ గ్రైండర్ అంది. అప్పుడు నేను రెగ్యులర్ మిక్సర్ గ్రైండర్నా, జ్యూసర్ గ్రైండర్నా, ఫుడ్ ప్రాసెసర్నా, స్టాండ్ మిక్సర్ గ్రైండర్నా, కమర్షియల్ మిక్సర్ గ్రైండర్నా, హ్యాండ్ హెల్డ్ ఆర్ ఇమ్మర్షన్ బ్లైండర్ విత్ గ్రైండర్ అటాచ్మెంట్నా అని అడిగా. సో అప్పుడు తను అడిగింది ఏంటంటే, మనకు స్పేస్ అనేది ఎక్కువ తీసుకోకుండా కొంచెం టైనీగా ఉండే విధంగా, ఫీచర్స్ బాగుండే విధంగా, లేటెస్ట్గా ఉండే విధంగా ఒకటి చూడమని చెప్పింది. అంటే యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ఎల్జీ అల్ట్రా ఉంది కదా, సో దాంట్లో మోడల్ అనుకున్నాను. కాకపోతే తను అడిగిన విధానానికి ఉంటే స్పేస్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి కాబట్టి కొంచెం ఆలోచించాను. ఇప్పుడుండే ఫీచర్స్ తగ్గట్టుగా ఏది ఉందని చెప్పేసి ఆన్లైన్లో బాగా వెతికినప్పుడు తను కూడా రీసెర్చ్ చేసింది, నేను రీసెర్చ్ చేశాను. యూట్యూబ్ కావచ్చు, సో రివ్యూస్ కావచ్చు, అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా ఈ స్మార్ట్ ఫింగర్స్ కంఫర్ట్ ప్లస్ అని చెప్పేసి ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీని గురించి చాలామంది ఇంతకుముందే మనకు యూట్యూబ్లో చాలా రివ్యూస్ కూడా ఉన్నాయి దీని గురించి. సో ఒక ట్రస్ట్తోనే తెప్పించడం జరిగింది. దీంట్లో ఫీచర్స్ కిందకు వస్తే మెయిన్ బేటర్ డిస్పాచ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఏంటంటే మనకు 150 వాట్ మోటార్, లైక్ ఇప్పుడు మీరు 8000 దగ్గర తీసుకున్న ఎల్జీ అల్ట్రా కావచ్చు, ప్రెస్టీజ్ కావచ్చు, సో ఇటువంటి ప్రతి ఒక్క గ్రైండర్లోనూ మీకు వచ్చేది 150 వాట్ మోటార్ రావడం జరుగుతుంది. సో వోల్టేజ్ వచ్చి మనకు 230 volts 50 hertz దాకా ఉంటుంది. సేమ్ అదే ఫీచర్స్ ఇందులో కూడా, కాకపోతే ఇందులో మనకు బేటర్ డిస్పాచింగ్ అనేది ఉంది. కొంచెం లిటిల్ బిట్ అంటే ఎక్కువ సైజ్ తీసుకోకుండా టైనీగా ఉంటుంది. అండ్ వాటర్ కూడా పైన నుంచి మనం పవర్ చేసుకోవడానికి ఒక అరేంజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్ ఆపరేషన్, సింగిల్ బటన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మోడల్. అండ్ ఇది వచ్చి మనకు 9,990 రూపాయలు, దాని మీద ఎంఆర్పి ఉంటే 8,255 రూపాయలు పడుతుంది. సో మనకు ఏదైనా ఈ క్యాష్ బ్యాక్స్ అవి ఇవి వస్తే 8,000 రూపాయల్లోనే మనకు ఇది దొరికే అవకాశం ఉందన్నమాట. 2 లీటర్స్ ఇది. ఓకే, సో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇంతేనా, ఇది తీసేయడమేనా? లాగాలా? ఓకే, ఫైన్. ఓకే, ఓవరాల్గా మొత్తం ఫిట్ చేస్తున్నాము. ప్రోడక్ట్ అంటే లోపల ఏం బెటర్ లేదు కాబట్టి సౌండింగ్ అనేది అయితే వస్తుంది, కానీ షేకింగ్ ఎట్లా ఉందనేది చూద్దాం. సో బాగానే ఉంది, కంఫర్ట్గా. చూద్దాం. సో ఈ విధంగా వస్తుంది సౌండింగ్ కూడా. పెద్దగా షేకింగ్ అయితే ఏం లేదు, మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది ప్రోడక్ట్ కూడా. చూడాలి ఇంకా. సో లోపల వచ్చి ఇది 2 రాళ్ల సిస్టమ్ ఇచ్చాడు, 3 రాళ్ళు కాదు ఇది. ఒక సైడ్ ఈ విధంగా ఉంది, ఒక సైడ్ ఓవరాల్గా అది తిరిగేటప్పుడు కూడా పెద్ద మూమెంట్స్ ఏం లేవు, షేకింగ్ కానీ అలాంటివి ఏం లేవు. మీరే కొంచెం గమనించండి, అర్థమైపోతుంది. అండ్ సౌండింగ్ కూడా చాలా తక్కువగా ఉంది వెన్ కంపేర్ టు రిమైనింగ్. ఇంతకుముందు మేము యూజ్ చేసిన వాటితో పోల్చినప్పుడు మాకు కొంచెం షేకింగ్ కూడా చాలా తక్కువగానే వచ్చింది. ఒక మిక్సీ తిరుగుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. ఏంటంటే గ్రైండర్స్కి కొంచెం షేకింగ్ ఎక్కువగా ఉంటుంది, అలాంటిది షేక్ చాలా తక్కువగా ఉంది ఇక్కడ. సో సింపుల్.
లుకింగ్ గుడ్. స్టాప్ చేస్తున్నప్పుడు ఇలా కొంచెం కొంచెంగా పడుతుంది. సో ఇప్పుడు మేము రన్ చేస్తున్నాము. సో రిమైనింగ్ మనం పిండి కూడా కొంచెం ఒదుగ్గా బాగా వచ్చింది. అండ్ మొత్తానికి ఒక అరగంట టైం పట్టింది అనమాట ఈ గిన్నెకి. ఇక్కడ కొంచెం డిజైన్ ఇట్లా వంపు తిరిగి ఉంటుంది కాబట్టి గిన్నె అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్గా గిన్నెలోనే పడిపోతుంది అనమాట. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, అంటే చుట్టుపక్కల పడుతుందన్న ఆలోచన కూడా అవసరం లేదు.